భాస్కరా భాస్కరా. అందరికీ నమస్కారం. నేను జ్ఞాన భాస్కర్ దానపోయిన ఆత్మయాత్ర ఛానల్ స్టార్ట్ చేసింది నేనే. ఇది నా తొలి డైరెక్ట్ వీడియో, ఫేస్ వీడియో. ఛానల్ స్టార్ట్ చేయడానికి మొదటి ఉద్దేశం ఏంటంటే, నాకు తెలిసిన 4 విషయాలు పంచుకుందాం అనుకున్నాను. ఆ పయనంలోనే శివుడు తోడయ్యాడు. ఆధ్యాత్మిక మార్గంలో నా లైఫ్ టర్న్ అయింది. అప్పుడే తెలిసింది లైఫ్ పర్పస్ మోక్ష సాధన వైపు మనం వెళ్ళాలి అని. భగవద్గీతలో చెప్పినట్టు పోయిన జన్మలో మనం మన సాధన ఎక్కడ ఆపేసాం, ఈ జన్మలో అక్కడి నుంచే మొదలైద్ది అన్నట్టు లైఫ్లో అలాంటి పరిణామాలు చోటు చేసుకొని ఇప్పుడు ధార్మిక మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో రావడం జరిగింది. నా ఛానల్లో మొదటి వీడియో దేంతో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే, శివుడి అష్టోత్తరాల్లో ఒక పేరు తీసుకొని మొదలు పెడదాం అనుకుంటున్నాను. సో ఏదైనా ఈ స్తోత్రాలు, మంత్రాలు ఏది చేసినా కానీ దాని అల్టిమేట్ పర్పస్ వచ్చి మోక్షం వైపు అడుగు పడేలాగే అవి మనల్ని చేంజ్ చేస్తాయి. నిత్య పారాయణ చేసినా కానీ మనకి డైలీ జరిగే విషయాల్లో మనం ఎంతో కొంత దేవుడు దూరంగా జరుగుతాం. కలి ప్రభావం కానివ్వండి, మన చుట్టూ ఉన్న పరిసరాల ప్రభావం కానివ్వండి. అలాంటి టైంలో మనం చేసే స్తోత్రాలు కానివ్వండి దాని మీనింగ్ తెలుసుకుని ఫీల్ అవుతా చదివినప్పుడు ఇంపాక్ట్ వితిన్ సెకండ్స్లో అలా కనెక్ట్ అయ్యి అలా దేవుడు మనకి రెస్పాండ్ అవుతాడు అన్నమాట. ఆ ఉద్దేశంతోనే శివుడి అష్టోత్తరంలో ఒక పదం భస్మాంగధారిణి. ఈ పదానికి నాకు స్ఫురించిన అర్థంతో ఈ వీడియో మొదలు పెడుతున్నాను. ఒక 5 సంవత్సరాల క్రితం అప్పుడే నేను ఆధ్యాత్మిక మార్గంలో ఎంటర్ అయ్యాను. అప్పుడు స్టార్టింగ్ నా లైఫ్ టర్న్ చేసిన శివుడే. అప్పుడు భస్మాంగధారిణి అనే పదం చదివినప్పుడు నాకు నా మైండ్లో థాట్ ఎలా నడిచేదంటే, శివలింగం ఉండిద్ది, ఆ శివుడికి మనం భస్మం పోస్తాం, శివుడికి భస్మం అంటే ఇష్టం, అందుకే భస్మాంగధారిణి అని పిలుస్తాం, ఇది చదివితే మనకు బెనిఫిట్ వచ్చింది. ఆ ఉద్దేశంతో మొదలుపెట్టారు. శివుడు మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడంటే కాశీ హరిశ్చంద్ర గారి దాకా తీసుకొచ్చాడు. ఓన్లీ మీనింగ్ తెలియకుండా చదివితేనే అక్కడ దాకా తీసుకొచ్చాడు. అది చూసిన తర్వాత ఏం తెలిసింది, భస్మాంగధారిణి అంటే నా ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. కనపడే ప్రతిదీ భస్మం అయిపోయింది. భస్మం అయిపోయిన తర్వాత శరీరాలు ఏం మిగిలి ఓన్లీ బూడిద మిగిలిద్ది. శివుడు అప్పుడు కూడా ఉంటాడు, అందుకే ఆ బూడిదనే తను నుదుటిని ధరిస్తాడు, అందుకే భస్మాంగధారిణి అంటాం. అట్లా చూడటం వల్ల ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వం మెటీరియలిస్టిక్ వరల్డ్తో, ఎక్కువ బాధపడడం, ఎక్కువ సుఖపడడం. ప్రతిదాన్ని చూసినప్పుడల్లా భస్మం గుర్తొచ్చింది. అప్పుడు ప్రతిదాన్ని లైట్గా తీసుకుంటాం. అరే ఇంత చిన్న విషయానిక, ఇట్లా కాలిపోయే శరీరానిక, కాలిపోయి బూడిదైపోయే శరీరానిక ఇన్ని బాధలు, ఇన్ని లాక్కోటాలు, పీకోటాలు అని అప్పుడు కొంచెం కుదుట పడింది అన్నమాట. కొంచెం మీనింగ్ అట్లా అనిపించింది. సో సేమ్ పదానికి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఒపీనియన్ కొంచెం చేంజ్ అయ్యింది. ఇప్పుడు ఇలా కళ్ళు మూసుకొని కూర్చుంటే నీలో, నాలో, అందరిలో ఉన్నది శివుడే, శ్రీరుద్రంలో చెప్పినట్టు. సో ఆ శివుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, అనాహత చక్రంలో ఒక శివలింగం, జ్యోతిర్లింగ స్వరూపంలో ఉన్నాడు అనుకోండి. నా పైన ఉన్న ఈ కనపడే శరీరం మొత్తం ఏదో ఒక రోజు బూడిదైపోయి భస్మం అయిపోయింది. ఎవరిదైనా అంతే, అందరూ అంతే, అందరూ శివుడులే, శ్రీరుద్రంలో చెప్పినట్టు. నేను శివుడిని, నా పైన ఉన్న ఈ శరీరం భస్మం. సో అప్పుడు నేనే భస్మాంగధారిణి. ఈ థాట్ని నేను ఊహించుకొని నేను ఆ విధంగా నేను భస్మాంగధారిని కోరిలేట్ చేసుకుని ఆలోచించినప్పుడు లౌకికమైన విషయాలు, మెటీరియలిస్టిక్ బాధలు, సంతోషాలు, దీని నుంచి కొంచెం నేను దూరంగా ఉండగలుగుతున్నాను. సో అష్టోత్తరాలు చదివినప్పుడు చాగంటి గారు వీళ్ళు గొప్ప గొప్ప మీనింగ్లు చెప్తారు ధార్మికంగా. ఈ ఉద్దేశంతో మనం అష్టోత్తరాన్ని మన మనసులో స్ఫురింప చేసుకున్నప్పుడు ఏమైందంటే, ప్రతిసారి నేను భస్మాంగధారిని, నా శరీరం నేను కాదు. ఇప్పుడు ఏదన్నా కామవాంఛ కలిగిందంటే నేను శివుడిని, ఈ శరీరాన్ని కాదు, ఈ శరీరం భస్మం అయిపోయింది. నాకు ఏదన్నా కోపం వచ్చింది, మనకి వాసనలు చాలా ఉంటాయి కదా, ఆ వాసనలు వచ్చినప్పుడల్లా దీన్ని ఈ విధంగా మనం స్ఫురణ చేసుకోవటం వల్ల మోక్ష సాధనలో ఇది ఒక మెట్టు అనుకోవచ్చు.